సో మనం కూడా ఏంటంటే రియలిస్టిక్గా మాట్లాడాలి. ఇప్పుడు నాకు ఇదివరకు ఒకళ్ళు సడన్గా పట్టుకొచ్చి రాముడికి రాజ్యకాంక్ష ఉండింది, అందుకే భరతుడు లేని సమయంలో రాజపట్టాభిషేకానికి ఒప్పుకున్నాడు. ఓకే. భరతుడు మేనమామ ఇంట్లో ఉంటాడు, భరతుడు శత్రుఘ్నుడు మేనమామ ఇంట్లో ఉంటారు, అప్పుడు ఈ రాజపట్టాభిషేకం ఉంటుంది. నేను మళ్ళా 10 సార్లు చెప్తా, వీళ్ళు అసలు రామాయణం చదవాల. మనకి రామాయణం చదువుతుంటే తెలుస్తుంది, దశరథుడు నాకు లేనిపోని కళలు కనిపిస్తున్నాయి, ఉల్కలు పడ్డాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి, నా వయసు పడిపోయింది, ఏదో ఒక రోజు జరగవలసిన జరుగుతుంది కాబట్టి రాముడికి రాజపట్టాభిషేకం చేయించేస్తాను అని మార్కండేయం మనిషితోటి వశిష్ఠుల వారితోటి మాట్లాడినప్పుడు, వచ్చేదే మంచి ముహూర్తం ఉంది,